कांग्रेस पार्टी हरकियाती सीनियर लीडर हुग्गेली रामलू ने मौजे की अवाम को किया उजागर। तफसीलात के मुताबिक जहराबाद मंडल मौजे हुग्गेली में कांग्रेस पार्टी ताईदी सरपंच उम्मीदवार लक्ष्मी को ब्याट के निशान को वोट देने के लिए कांग्रेस पार्टी सीनियर लीडर हुग्गेली रामलू ने मौजे की अवाम से की अपील और उन्होंने कहा, मैं पिछले 40 साल से गांव और अवाम की खिदमत में लगातार मशगूल रहा हूं और 1995 में इस हुग्गेली ग्राम पंचायत का सरपंच भी रह चुका हूं और मौजे की तरक्की ही मेरा मकसद है। मौजे हुग्गेली की आवाम से मैं इस बार भी उम्मीद करता हूं कि हमारे गांव की तरक्की के लिए कांग्रेस पार्टी ताईदी सरपंच उम्मीदवार लक्ष्मी को ब्याट के निशान पर अपना कीमती वोट देकर भारी से भारी अक्सरियत से कामयाब बनाए। द ब्यूरो रिपोर्ट W9 न्यूज। గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు। ఈరోజు ఎన్నికల సందర్భంగా ఉగ్గెల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి। సర్పంచ్ ఎన్నికల్లో మన ఆడపిల్ల లక్ష్మి గారిని సర్పంచ్గా నిలబెట్టినాం। గత 40 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నాకు చేతనైన కాడికి నేను ఎంతో సేవలు చేసిన। ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలో నా యొక్క పేరు ఉంది అంటే మా ఉగ్గెల్లి గ్రామ వాళ్ళందరి యొక్క భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను। ఈ గ్రామానికి నేను 1995లో సర్పంచ్ అయినప్పుడు, మొట్టమొదటిసారిగా సర్పంచ్ అయినప్పుడు మేము చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుండి ఆ రోజు ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడినాం। అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా 24 గంటలు మీ సేవలో ఉన్నాను। మీరిచ్చిన ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నా। ఈ మధ్యనే కొందరు మన కొడనలు ప్రచారం చేస్తున్నారు, ఎప్పటికీ ఆయనేనా అని। నేను 1995లో సర్పంచ్ అయినా, దాని తర్వాత 2 సార్లు ఎస్సీ రిజర్వేషన్ అయితే ఒకసారి మాల వర్గానికి, ఇంకొకసారి మాదిగ వర్గానికి సర్పంచ్గా చేయించినాం మీ అందరి సహకారంతో। నేను చేసిన గొప్పతనం కాదు। ఒకసారి ఎస్టీ రిజర్వేషన్ అయితే ఎస్టీ లంబాడ కిషన్ వాళ్ళ మదర్ను సర్పంచ్గా చేయడం జరిగింది। మనకు గిట్టనోళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఎప్పటికీ అతనే అని। 25 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా ఉన్నా, అంటే 30 సంవత్సరాల క్రితం సర్పంచ్గా నిలబడితే ఈ గ్రామానికి ఏది ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చింది అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మొట్టమొదటి ఫోన్ నాకు వస్తుంది, అన్నా ఇక్కడ మేము సమస్యలో ఉన్నాము అని। ఎంత రాత్రి అయినా, రాత్రి 2 గంటలైనా, మధ్యరాత్రి 12 గంటలైనా నేను వెంటనే స్పందించి నేను ఏదన్నా నాకు చేతనైనా సాయం చేస్తాను, హెల్ప్ చేస్తున్నాను। ఇక ముందు కూడా జీవితంలో బతికున్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని నేను మర్చిపోను। ఇక నాకు జన్మనిచ్చిన గ్రామం, ఈ గ్రామంలోనే నేను ఎక్కడ తిరిగినా మళ్ళీ చివరికి నన్ను ఈ గ్రామంలోనే పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ గ్రామాన్ని నేను ఎప్పుడు మర్చిపోను। ఈ గ్రామ ప్రజలు చేసినటువంటి ఒక దాన్ని నేను ఇవాళ వరకు కూడా నేను మర్చిపోలేను। ఏదైతే కొంతమంది ఈ మధ్యన వచ్చి ఏవేవో వాగ్దానాలు చేస్తున్నారు, నేను వాగ్దానాల మనిషిని కాను, పని మనిషిని, పని చేయిస్తాను। ఏ చిన్న కుటుంబంలో అయినా, చిన్న తొట్టెలో ఉన్నా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా, పెళ్ళిళ్ళు అయితే అటెండ్ అవుతా, చావులు ఉంటే అటెండ్ అవుతా। మరి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎవరికి కనుమరుగు లేకుండా ఉన్నోళ్ళు కూడా వచ్చి నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు। గ్రామ ప్రజలు ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క అవకాశాన్ని మీరంతా మళ్ళీ నన్ను మరి బ్యాట్ గుర్తుపై ఓటేసి, అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా మరి 10 వాళ్ళు ఉన్నాయి, వార్డుకు అలగలగా మరి గుర్తులు వచ్చినాయి। ఆ గుర్తుల పైన మెంబర్లకు, సర్పంచ్కు బ్యాట్ గుర్తు మీద ఓటేసి
గెలిపిస్తారని నేను ఎంతో మీ అందరి ఆశతో నేనున్నాను. ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. ఉగ్గెల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసిన, ప్రభుత్వ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, అందులో భాగంగా కొన్ని మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గమే కాదు, జిల్లాలో ఒక గొప్ప పని చేసినాం. ఉగ్గెల్లి గ్రామంలో గ్రేవ్యార్డ్ బొందలగడ్డ అంటే జనరల్గా క్రిస్టియన్లు ఎలాగుంటాయి, ముస్లింలు ఎలాగుంటాయి, హిందువులు ఎలాగుంటాయి, ఎస్సీల మాలలో ఎలాగుంటాయి. కానీ మా గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఒకే దగ్గర ఉండేటట్లు, ఇతరులు భూమిని ఆక్యుపై చేసుకుంటే అందరితో మాట్లాడి ఈ దాదాపు 25 ఎకరాల భూమికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టిన మన అందులో క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీల మాల, హిందువులు, పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర వేసిన ఈ జిల్లాలలో ఎక్కడ కూడా అటువంటి లేవు. అది చేసిన నా సేవ అని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మన చిన్న గ్రామమైన ఈ గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు, అంటే ఒక వాటర్ ట్యాంక్ అంతకు ముందు ఉండే, మళ్ళీ 2 అడిషనల్గా వాటర్ ట్యాంకులు కట్టినాం. ఈ గ్రామానికి 3 కాలనీలు ఉంటే 3 కాలనీలలో 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. నీటి కొరత లేకుండా చేసినాం. 99% నీటి కొరత లేదు. ఓపెన్ బోర్లు ఎన్నేస్తే బోర్లు చక్కగా పాస్ కాకొచ్చినాయని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ గ్రామానికి తీసుకొచ్చి ఆయన చేతుల మీద ఓపెన్ వెల్ కొట్టినాం. 3 మోటార్లు అలా పెడితే రెగ్యులర్గా నడుస్తాయి, అసలు నీళ్ళు అయిపోవు. ఎంత సమ్మర్లో ఎండాకాలంలో కూడా ఆ నీళ్ళు అయిపోకుండా గ్రామ ప్రజలకు తాగునీటి కొరకు అన్ని కల్పించినాం. అయితే ఒక విషయం, సీసీ రోడ్లు ఊరి నిండా 80% సీసీ రోడ్లు ఊరి నిండా సైడ్ రోడ్లు అయిపోయినాయి. కేవలం కొత్తగా అయిన కాలనీ ఉన్నది, ఎస్సీ కాలనీ. ఆ కాలనీ ఇంకా చేయవలసి ఉంది. మొన్ననే ఒక 30 లక్షలు ఒక శాంక్షన్ తెచ్చినాం, 10 లక్షలు ఒకటి, అట్లా 80 లక్షల రూపాయలు శాంక్షన్ ప్రజెంట్ చేసి పెట్టిన ఉన్నాం. ఈ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిందడే ఆ రోడ్లకు కూడా సీసీ రోడ్లు, సైడ్ రోడ్లు కట్టించి బాధ్యత నాదని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా నమస్కరించి చెప్తున్నా. ఈ గ్రామంలో ముస్లింలకు స్కూల్ లేదు, ముస్లింలకు చదువుకునే అవకాశం లేకుండే. ఎక్కడో ఒక పూరి గుడిసెలో ఒక అమ్మాయి ఉర్దూ మీడియం చెప్తుండే. ఒకరోజు 15th ఆగస్టు నాకు అక్కడ తోలుకుపోయి ఆమె పరిస్థితి చూపిస్తే అక్కడ స్టూడెంట్ బాగుందని చెప్పేసి చెప్తే ఇక్కడ స్కూలు ఉర్దూ మీడియం స్థాపించి ఇవల్ల మరి ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించినాం. మంచిగా మా ముస్లిం సోదరులు చదువుకుంటున్నారు కాబట్టి గమనించాలని వారితో నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే ఉండింది, ఒక 2 రూములు మాత్రమే కట్టి ఉండే. ఈరోజు ప్రైమరీ స్కూల్కు 6-7 రూములు కట్టించిన. తర్వాత హై స్కూల్కు ప్లేస్ జాగా లేకుంటే మళ్ళీ